హాయ్, వెల్కమ్ టు కుమారి శ్రీనివాస్ శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్. నేను ఉండేదైతే ఒంగోలు అండి. ఒంగోలు పక్కన మైనంపాడు. మీకు ఎవరికైనా శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నా దగ్గర నార్మల్ ప్లీటింగు, స్పెషల్ ప్లీటింగు, బబుల్ ప్లీట్స్ 3 అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అలాగే నా దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తానండి. నేను ఆల్రెడీ మీకు పళ్ళు ప్లీట్స్, చెస్ట్ ప్లీట్స్, సెంటర్ ప్లీట్స్ అండ్ ఫోల్డింగ్ 3 వీడియోస్ నేను తీసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పళ్ళు ప్లీట్స్ని అదిగోండి అలాగ నేను చూపించినట్టు మీకు ఎంత సైజు కావాలో అంత సైజుగా అలా పోసుకోండి. అలా పోసుకున్నాక వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ప్లీట్ అనేది మీ సైజుని బట్టి పోసుకోండి. కొంతమంది 4 ఇంచెస్, కొంతమంది 5 ఇంచెస్ అలాగా. మీకు ఎన్ని ఇంచెస్ కావాలో ఫస్ట్ ప్లేట్ అనేది అన్ని ఇంచెస్ పెట్టుకొని లోపల ప్లేట్స్ ఏంటంటే చిన్నవిగా పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. అలాగా ఒక పిన్ పెట్టండి, అక్కడ స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టండి. పిన్ను నిలువుగా పెట్టుకున్నారంటే బాగుంటుంది. అట్లా ఒక టేబుల్కి అలా క్లిప్తో ఆ ప్లీట్స్ని టైట్ చేయండి. అలా టైట్ చేసినాక ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ప్లేటు అలాగా ఫోల్డ్ చేసి మిగతావన్నీ అదిగో నేను హ్యాండ్స్లో చూపిస్తున్నాను కదండి, అట్లా అనుకున్నారంటే మిగతావన్నీ నీట్గా 1 by 1 అలా వచ్చేస్తాయండి. అలాగా మీకు పళ్ళు ప్లీట్స్ మీకు ఎంత లెంత్ కావాలో షోల్డర్ దగ్గర నుంచి కిందకి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని అంత లెంత్ వరకు సేమ్ అదే విధంగా మీరు పోసుకున్నారంటే నీట్గా వస్తాయండి. కాకపోతే పళ్ళు ప్లీట్స్కి 3 పిన్స్తో సెక్యూర్ చేస్తామండి. స్టార్టింగ్ ఒక పిన్ పెట్టండి, మిడిల్లో ఒక పిన్ పెట్టండి, ఎండింగ్లో అంటే షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా అక్కడ ఒక పిన్ పెట్టండి. అలాగా పోసుకున్నాక నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా హ్యాండ్స్తో ఒక్క ప్లీట్ ఇట్లా హ్యాండ్స్తో అట్లా రఫ్ చేసామంటే నీట్గా వస్తుంది. అలాగా పెట్టుకున్నాక అలాగ ఐరన్ చేయండి. ఐరన్ చేసేటప్పుడు ఒకసారి మీ ఐరన్ బాక్స్ని కింద ఒకసారి వేరే క్లాత్ మీద అలా చెక్ చేసుకొని శారీ మీద పెట్టండి. లేదా ఒకేసారి మీరు డైరెక్ట్గా శారీ మీద పెడితే ఏమవుతుందంటే శారీ కాలుతుంది, హీట్ ఎక్కువ ఉంటే. హీట్ చెక్ చేసుకొని అప్పుడు శారీ మీద పెట్టండి ఐరన్ బాక్స్ని. అలా చూసారు కదండి, నేను 3 పిన్స్తో నేను సెక్యూర్ చేశాను పళ్ళు ప్లీట్స్ని. చూసారు కదండి అలాగా మళ్ళీ ఇప్పుడు క్లిప్స్ తీసి మళ్ళీ షోల్డర్ దగ్గరికి మళ్ళీ యువతలకి దాన్ని శారీని జరిపి అదిగోండి అలాగా. ఇప్పుడు మళ్ళీ క్లిప్ పెట్టి శారీని టైట్ చేసుకోండి. నేను వీటిని మీకు బ్రీఫ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పళ్ళు ప్లీట్స్ వీడియో ఉందండి. నేను 1 by 1 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు చూడకపోతే ఎవరైనా వెళ్ళి అక్కడ చూడండి. అలాగే చెస్ట్ ప్లీట్స్ కూడా నేను నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చూసారు కదండి, షోల్డర్ దగ్గర నుంచి అదిగోండి ప్లీట్స్ని అట్లా మీకు చెస్ట్ ప్లీట్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు అలాగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకొని అలా జరుపుకోండి. ప్రతి ప్లీటు మీరు ఎన్ని పళ్ళు ప్లీట్స్ పెట్టుకున్నా అన్ని ప్లీట్స్ ఆడ వచ్చేటట్టు ఈక్వల్గా అలా జరుపుకోండి. అలాగా నేను హ్యాండ్స్ అంటున్నాను కదండి, అలాగా అడ్జస్ట్ చేసుకోండి వాటిని ప్లీట్స్ని. అలాగా నీట్గా 1 by 1 అలా అనుకోండి. అవి ఎంతవరకు చేయాలనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఫింగర్ నుంచి మీ మోచ ఎంత లెంత్ పొడవు అంత లెంత్ వెడల్పు అంతవరకు మీరు ప్లీట్స్ని చెస్ట్ ప్లీట్స్ని సెట్ చేసుకోండి. అలాగా ఫస్ట్ ఒక మూర వరకేమో మీరు 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు, నెక్స్ట్ ఇంకో మూర వరకేమో 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంటే పళ్ళు ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ అనేది ఏంటంటే మీ షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి ఇట్లా తిరుగుతాయి కదండి, ఒక రౌండ్ అలా సర్కిల్ అయ్యేంత వరకు మీరు ప్లీట్స్ని అలా కవర్ చేసుకున్నారంటే చెస్ట్ ప్లీట్స్ అలా పెట్టుకున్నారంటే బాగుంటుంది. ఒక రౌండ్ అట్లా మీ షోల్డర్ దగ్గర నుంచి అలా నడుము దాకా ఒక రౌండ్ అలా సర్కిల్ అయ్యే వరకు మీరు చేసుకోండి. చేసుకున్నాక అదిగోండి అట్లా ఐరన్ చేసుకోండి. నేను చూపిస్తున్నా చూడండి, అట్లాగా ఐరన్ చేసుకోండి. అలాగే కుమారి శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నేను దాంట్లో కూడా వీడియోస్ పెడుతున్నాను. మీరు అక్కడ నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తానండి. అలాగే నేను ఈచ్ శారీకి ఓన్లీ 250 రూపీసే ఛార్జ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను చేసిస్తానండి. లోకల్ వాళ్ళైతే నాకు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇవ్వచ్చండి. అంటే కొండేపి, చీమకుర్తి, ఒంగోలు
ఇంతవరకు నాకు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇవ్వచ్చండి. నాన్ లోకల్ వాళ్ళైతే పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి. మీరు పోస్టల్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చండి. అలాగే నా దగ్గర డ్రేపింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా డ్రేపింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను వచ్చి డ్రేప్ చేస్తానండి. సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవాలంటే 2 పిన్స్ మెజర్మెంట్ కావాలండి. ఆ 2 పిన్స్ ఎలా తీసుకోవాలంటే మీ ఖర్చు చెంగు వైపు బెల్లీ టు బెల్లీ ఒక జాన వదిలిపెట్టి ఒక పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ పిన్ను షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ప్లీట్స్ ఒక రౌండ్ ఇలా తిరిగి మీ బెల్లీ వరకు వస్తుంది కదండి, అక్కడి నుంచి ఒక 2 జాన్లు వదిలిపెట్టి ఒక పిన్ పెట్టుకోండి. అప్పుడు 2 పిన్స్ ఉంటాయి. ఆ 2 పిన్స్ మధ్యలోనే మీరు సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవాలండి. అది మీ ఇష్టం, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు. ఆ రెండింటి మధ్యలోనే మీరు సెంటర్ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది. లేదంటే మీరు కట్టుకునేటప్పుడు సెంటర్ ప్లీట్స్ అలా పెట్టేసుకున్నారంటే మీకు కట్టుకోవడం కుదరదు. ఈ మెజర్మెంట్ తీసుకొని పెట్టుకున్నారంటే మీకు అర్థమవుతుంది, కట్టుకునేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఎలా కట్టుకోవాలనేది. అది చూసారు కదండి, అట్లా నేను తీసుకొని వాటిని చూసారు కదండి, ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారంటే మీకు మీరు బెల్లి దగ్గర టక్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఎత్తుగా కనపడకుండా బాగుంటుంది. చూసారు కదండి, ఆ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా సెట్ చేసుకొని అలా ఫింగర్తో మీరు అలా రుద్దినట్టంటే అది స్టిఫ్గా అలా ఉంటుంది. అప్పుడు ఈక్వల్గా చూసుకొని ఇప్పుడు పిన్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్ ప్లీట్స్కి పిన్ అలా పెట్టుకుంటారంటే అడ్డంగా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే నీట్గా ఉంటుంది. ప్లీట్స్ అనేవి ఒకదానికి ఒకటి జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ అడ్డంగా పిన్ పెట్టుకున్నారంటే. పళ్ళు ప్లీట్స్ మాత్రం నిలువుగా పెట్టుకోండి, బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, అట్లాగా పెట్టుకొని ఇప్పుడు చూడండి పిన్ని తీసేసాను. అంటే ఆల్రెడీ నేను మెజర్మెంట్ పెట్టుకున్నాక ఆ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ అలా పెట్టుకొని నేను సెంటర్ ప్లీట్స్ పోసుకొని అవంతా ఓకే అయినాక ఆ పిన్స్ రిమూవ్ చేసాను అక్కడి నుంచి. ఇప్పుడు పిన్ పెడతాను. అలాగే సెంటర్ ప్లీట్స్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. నేను అక్కడ నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో పెట్టానండి. ఇదేంటంటే బ్రీఫ్గా చెప్దామని మొత్తం అంటే పళ్ళు ప్లీట్స్, చెస్ట్ ప్లీట్స్, సెంటర్ ప్లీట్స్ అండ్ ఫోల్డింగ్ 3 కలిపి ఇప్పుడు అన్నీ నేను ఒకే వీడియోలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మామూలుగా పార్ట్గా అంటే పళ్ళు ప్లీట్స్, చెస్ట్ ప్లీట్స్, సెంటర్ ప్లీట్స్ అండ్ ఫోల్డింగ్ అలా 3 పార్ట్స్గా డివైడ్ చేసి నేను వీడియోని అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. నేను అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారు కదా, మీరు అట్లా పిన్ పెట్టుకున్నాక దాన్ని అట్లా టేబుల్కి అలా టైట్ చేసుకొని ఇప్పుడు మీ ఎడ్జ్లో అలా తీసుకున్నారంటే ప్లీట్స్ ఈక్వల్ స్ట్రైట్గా అలా వస్తుంది. అక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ మీద కొంచెం గ్యాప్ అంటే 1 ఇంచ్ తీసుకోండి. కింద మాత్రం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పిన్ పెట్టుకోండి. చూసారండి, నేను పైన పెట్టాను పిన్, మీకు కనపడుతుంది కదా, అడ్డంగా పెట్టాను పిన్. అలా పెట్టుకొని టైట్ చేసుకుని ఒకవేళ టైట్ చేయడానికి నాకంటే నేను చేస్తాను కాబట్టి నా దగ్గర టేబుల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు అక్కడ ఏదైనా వెయిట్ పెట్టండి, దాని మీద వెయిట్ పెట్టారంటే అది కదలదు. అప్పుడు మీరు ప్లీట్స్ అట్లా మీ సైడ్ అది లాగినట్టు అన్నారంటే ప్లీట్స్ స్ట్రైట్గా మీ సైడ్కి వస్తాయి. అప్పుడు అది ఈజీగా ఉంటుంది. చూడండి అలా పెట్టాను. అదిగోండి 1 by 1 అలా తీసుకున్నాం కదా. అలా తీసుకొని మీ వేళ్ళతో ఇట్లాగా ఫింగర్తో అట్లా లోపల నుంచి కింద దాకా అట్లా అన్నారంటే ప్లీట్ ఎంత వెళ్తుంది అంత సదరంగా వస్తుంది. లేదంటే కొంచెం ముడతగా ఉంటుంది. అట్లా అనుకుంటే నీట్గా వస్తుంది. అలాగా దీనికి కూడా 3 పిన్స్ సెక్యూర్ చేస్తామండి. స్టార్టింగ్ ఒక పిన్, ఎండింగ్ ఒక పిన్, మిడిల్లో ఒక పిన్ పెట్టుకోండి. అలా ఒక ప్లేట్ పక్కన ఒక ప్లేట్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక ప్లేట్ పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని పిన్ పెట్టుకోండి. నేను పెడుతున్నా చూడండి, అది ఉండాలి. అప్పుడు మీరు టక్ చేసుకున్నప్పుడు కూడా ప్లీట్స్ 1 by 1 ఉంటే ఒకదానిపైన ఒకటి ఉంటే మీకు ప్లీట్స్ కనపడవు. ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయంటే నీట్గా కనపడుతుంది కింద దాకా ప్లీట్స్ మీకు. ఆ విధంగా పెట్టుకోండి. అలాగా చెక్ చేసుకుంటూ పెట్టండి. నిదానంగా ఒక ప్లేట్ పక్కన ఒక ప్లేట్ వచ్చేటట్టు చూసుకొని పిన్ పెట్టుకోండి. అలాగే మన దగ్గర నార్మల్ ప్లేటింగు, స్పెషల్ ప్లేటింగు, బబుల్ ప్లేట్స్ 3 అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. అలాగే మీకు ఎవరికైనా డ్రేపింగ్ సర్వీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. మీరు కాల్ చేశారంటే మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే కుమారి శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా వీడియోస్ పెడుతున్నాను. మీరు అక్కడ రిప్లై ఇచ్చినా మెసేజ్ చేసినా నేను ఇక్కడ రిప్లై ఇస్తానండి.
ఓకేనండి. అలాగా పిన్ పెట్టుకున్నా చూడండి. సెంటర్లో పిన్ పెట్టాను కదా, ఇప్పుడు ఎండింగ్లో పిన్ పెట్టుకుంటున్నాను. అలా ప్లీట్స్ జరగకుండా అలా దేనితోనైనా టైట్ చేసుకున్నారంటే మీరు అవి కదలకుండా ఉంటాయి. అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకున్నా మీకు ఈజీగా ఉంటుంది. ఏదైనా వెయిట్ పెట్టారంటే అవి కదలకుండా ఉంటుంది. నేను ఎలాంటి శారీకైనా నేను ప్రీ ప్లేటింగ్ చేసి ఇస్తానండి. ఫ్యాన్సీ శారీ కానీ, నెట్ శారీ కానీ, ఏ శారీకైనా నేను ప్రీ ప్లేటింగ్ చేసి ఇస్తానండి. నేను ఓన్లీ 250 రూపీసే తీసుకుంటున్నానండి. పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. మీరు పోస్టల్ ద్వారా సెండ్ చేస్తే నేను అలాగే మళ్ళీ రిటర్న్ మీకు పోస్టల్ ద్వారా జాగ్రత్తగా సెండ్ చేస్తానండి. అలాగే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకు అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి ఐరన్ బాక్స్తో ఇప్పుడు ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే హీటు ఎంత ఉందనేది వేరే క్లాత్ మీద చెక్ చేసుకొని శారీ మీద పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్గా మీకు శారీ మీద పెడితే హీట్ ఎక్కువ ఉందనుకోండి కాలిపోతుంది. అందువల్ల కొంచెం చెక్ చేసుకోండి. పక్కన చెక్ చేసుకొని హీట్ చూసుకొని మీరు అప్పుడు శారీ మీద పెట్టండి. అయితే శారీ మీద ఎప్పుడైనా ఐరన్ బాక్స్తో ఐరన్ చేయాలంటే శారీని ఒకే డైరెక్షన్లో చేయండి. పైనుంచి కిందకా లేకపోతే కింద నుంచి పైకా అలాగా ఏదైనా ఒక డైరెక్షన్లో చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఐరన్ బాక్స్తో ఐరన్ చేశాను. ఇప్పుడు ఐరన్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ చూద్దామండి. అదిగోండి ప్లీట్స్ని ఆ విధంగా వేసుకోండి. మీకు కనపడుతున్నాయి కదా, ఎప్పుడైనా ప్లీట్స్ మీకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి. చూసారు కదండి, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్లీట్స్ని అదిగోండి అలా పట్టుకొని ఇట్లా మీ సైడ్ తిప్పుకోండి. ప్లీట్స్నప్పుడు తిప్పుకుంటే అటు ఖర్చు సెంగ్ సైడ్ ఉన్న పళ్ళు ఆ ప్లీట్ కనపడుతుంది, ఆ శారీ కనపడుతుంది, ఆ ఎడ్జిని సైడ్ వేయండి. నేను వేసాను, మీకు కనపడుతుంది కదా, అలా వేసుకున్నా. ఒకవేళ ప్లీట్స్ మీకు ఐరన్ అవ్వలేదు అనుకుంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఐరన్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అలా బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేశాను, అది ఫ్యాన్సీ శారీ కాబట్టి నేను బ్యాక్ సైడ్ కూడా చేసి ఇచ్చాను వాళ్ళకంటే నీట్గా ఉంటుంది కదా అని. అట్లా ఐరన్ చేసుకున్నారంటే బ్యాక్ సైడ్ కూడా ఐరన్ అవుతాయి అవి. అప్పుడు మీకు ఏంటంటే అవి కదలకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ ఖర్చు సెంగ్ సైడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని అదిగోండి ఆ ప్లీట్స్ మీదకి వచ్చేటట్టు వేయండి. ఆ ప్లీట్స్ ఎంత లెంత్ ఉన్నాయో అంత లెంతే మడవండి. మళ్ళీ అటు సైడ్ ఎడ్జ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇటు పక్క ప్లీట్స్ ఎంత లెంత్ ఉన్నాయో అంత లెంతే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే మేము కవర్లో చేస్తాం, ఆ కవర్ సైజుని బట్టి మేము ఫోల్డ్ చేస్తామండి. మీరు మాత్రం నా పీల్స్ మీరు సెంటర్ ప్లీట్స్ ఎంత వెడల్పు ఉన్నా అంత వెడల్పే ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదండి, అదిగోండి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేశాను. మీరు ఫస్ట్ ఫోల్డ్ చేసిన దానికి సెకండ్ ఫోల్డ్ ఫస్ట్ ఫోల్డ్ దాటి యువతలకు రాకూడదండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికే ఉండాలి. సెకండ్ ఫోల్డింగ్ చూసారా లేదు, కనబడుతుంది కదండి. ఫస్ట్ ఫోల్డ్ యువతలకు ఉంది, సెకండ్ ఫోల్డింగ్ కొంచెం లోపలికి ఉంది, థర్డ్ ఫోల్డింగ్ ఇంకొంచెం లోపలికి ఉంది. అలాగా వేసిన ఒకసారి చెక్ చేసుకుని, అంటే ప్లీట్స్ సెంటర్కి ఉన్నాయా లేవా ఒకసారి అలా తిప్పి చూసుకున్నారంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పళ్ళు ప్లీట్స్ షోల్డర్ దగ్గర పిన్ను కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ దగ్గర వచ్చేటట్టు చూసుకొని పెట్టుకుని, అది నేను పెట్టా చూడండి. అదిగోండి అట్లాగా 3 పార్ట్ల శారీని 4 పార్ట్లుగా డివైడ్ చేస్తామండి. 4 పార్ట్లుగా డివైడ్ చేసినప్పుడు దీన్ని 3వ పార్ట్ దగ్గర వేయాలంటే 4 పార్ట్లుగా డివైడ్ చేస్తే థర్డ్ పార్ట్ దగ్గర దీన్ని పెడతామని. అంటే కింద పక్క నుంచి ఒక పార్ట్ వదిలిపెట్టేసి తర్వాత నెక్స్ట్ పార్ట్ దగ్గర దీన్ని పెడతాం. షోల్డర్ పిన్ మీకు కనబడుతుంది కదండి, అదిగోండి షోల్డర్ పిన్ ఆ ఫోల్డింగ్ దగ్గర పెడతాము. ఇది ఫస్ట్ పార్ట్, మీ రైట్ సైడ్ ఫస్ట్ పార్ట్ షోల్డర్. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ పెట్టింది సెకండ్ పార్ట్, తర్వాత థర్డ్ పార్ట్ ఉంటుంది. ఇంకొంచెం శారీ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 3 పార్ట్లు అయినాక ఇంకా కొంచెం ఉంటుంది. అది ఇటు సైడ్కే ఉంటుంది, పై పక్క మనం టక్ చేసుకునే సైడ్కే ఉంటుంది. ఇప్పుడు అట్లా పెట్టుకొని ఒకవేళ మీ చెస్ట్ ప్లీట్స్ జరిగిపోయాయి అనుకుంటే అదిగోండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఐరన్ చేసుకోవచ్చండి. ఒకసారి అలా చేసుకున్నామంటే అవి అలా ఉంటాయి. లైట్గా ఆల్రెడీ చేసాం కాబట్టి ఉంటుంది. కొంచెం అలా అనుకున్నామంటే నీట్గా ఉండదు. పట్టు కొంచెం నేను జరిపాను చూసారు కదండి, ఆ షోల్డర్ పిన్ దగ్గర నుంచి మీరు ఫోల్డింగ్ ఎంత లెంత్ వేసారో అంత లెంత్ వరకు ఆ చెస్ట్ ప్లీట్స్ని ఫ్రంట్కి తీసుకురావాలండి. ఇప్పుడు చూసారంటే ఇక మిగిలిన పార్టు అట్ట ఒక ఫోల్డ్ వస్తే ఒక ఫోల్డ్, లేకపోతే 2 ఫోల్డింగ్స్ వస్తే 2 ఫోల్డింగ్స్,
మీరేంటంటే ఫస్ట్ ఈ ఫోల్డ్స్ దాటైతే యువతలు రాకూడదు. ఇప్పుడు మీరు వేసే ఫోల్డింగ్ అవి యువతలకి రాకుండా మీరు ఫోల్డ్ చేసుకోండి. అలా ఒక ఫోల్డింగ్ వస్తే ఒక ఫోల్డింగ్ వేసుకోండి, 2 ఫోల్డింగ్స్ వస్తే 2 ఫోల్డింగ్స్. అదిగో అలాగా నేను వేసాను చూడండి. నాకు 2 వచ్చినాయి, 2 వేసాను. అయితే మాత్రం ఈ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ దాటి ఇప్పుడు మీరు వేసేది రాకూడదండి. అది కూడా చూసారు కదండి. దాని లెంత్ అక్కడ చూసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్నది అక్కడ మడవండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఇక్కడ చేయబెట్టి అది కూడా అట్లా మడవండి. ఇప్పుడు వచ్చింది కదండి అట్లా. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ అది కూడా అట్లా. ఇప్పుడు ఆ రెండింటిని పట్టుకొని అలా మీ ఫ్రంట్ సైడ్ తిప్పారంటే మీకు చెస్ట్ ప్లీట్స్ అట్లా ఏర్పడుతుంది, నీట్గా వస్తాయి. నేను చూపిస్తాను. అదిగోండి అట్లాగా ఒక ఫోల్డ్. కొంతమంది ఏంటంటే అది బయట అనేది పళ్ళు ప్లీట్స్ అనేది దాని చుట్టూ రౌండ్ తిప్పి పిన్స్ పెట్టచ్చు. లేదంటే ఒక రౌండ్ అయినాక దాన్ని మళ్ళీ మడతలేసి మీకు అక్కడ ఒక పాకెట్ లాగా ఏర్పడుతుంది. ఆ పాకెట్లో అయినా పెట్టచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనేంటంటే చుట్టూ మొత్తం నేను పళ్ళు ప్లీట్స్ని సర్కిల్ రౌండ్ చేసేసి పిన్ పెడతానండి. చూసారు కదండి, అలాగా మొత్తం సర్కిల్ చేసి పళ్ళు ప్లీట్స్ దగ్గర ఎడ్జ్లో ఒక పిన్ పెట్టామంటే అది అలా ఉండిపోతుందండి. అదిగోండి అలాగా. ఆల్రెడీ సెంటర్ ప్లీట్స్ అండ్ ఫోల్డింగ్ ఒక వీడియో ఉందండి, మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఇక్కడ మీకు అర్థం కాకపోతే వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. ఆడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడంటే నేను అంతా ఒకే వీడియోలో కాబట్టి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. అలాగే చూశారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.